ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలండి. మరొకసారి అబ్రహాం జీవితం గురించి గతంలో 4 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ 5వ భాగాన్ని ప్రార్థన చేసుకుని ధ్యానించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరొకసారి అబ్రహాం జీవితంలో ఇంకొక ఘట్టాన్ని ధ్యానిస్తుండగా ఈ సమయం మాకు దీవెనకరంగా చేయండి. వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుల్ని ఆత్మీయ స్థితిలో బలపరచండి. మా దేవా, అబ్రహాం గురించి లేఖనాల్లో విశ్వాసులకు తండ్రి అని మీరు రాయించారు. మేము కూడా అతను ఏ విశ్వాసపు అడుగుజాడల్లో నడుచుకున్నాడో అలాగని మేము కూడా నడుచుకుంటూ అతడు మీకు స్నేహితుడిగా బిరుదు పొందాడు నాయనా. మేము నీకు ప్రియమైన పిల్లలుగా ఉండినట్లు మమ్మల్ని అందరినీ విశ్వాసంలో, భక్తిలో బలపరచమని, ఈ సమయాలు మాకు దీవెనకరంగా చేయమని, నీ పని కోసం నన్ను వాడుకోమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండం 13వ అధ్యాయము మనం 4వ భాగంలో చెప్పుకున్నాం. అయితే ఈ 13వ అధ్యాయంలో లోతు గురించిన ఒక 4 తలంపులు, అలాగే అబ్రహాం గురించిన 2 తలంపులు ఈ అధ్యాయంలోని ఈ భాగంలోనే నేను మీతో మాట్లాడతాను. అయితే లోతు గురించి ఈ అధ్యాయము, 14వ అధ్యాయము, 19వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న సంగతులు క్లుప్తంగా చెప్పి నేను అబ్రహాం గురించి మాట్లాడతాను. 11వ వచనంలో, ఆదికాండం 13వ అధ్యాయము 11వ వచనంలో, కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు గురించి చరిత్ర మనం ఎరుగుదాం. ఏంటంటే లోతు దేవుడు మెచ్చే విధంగా అతని గురించి కానీ అతని కుటుంబం గురించి కానీ లేదు. పతనమైపోయిన ఆత్మీయ స్థితి గురించి లోతును ఉదాహరణగా మనం తీసుకుంటాం. ఎవరో కూడా ఒకేసారి పతనమైపోరు. క్రమక్రమంగా ఆత్మీయంగా జారిపోతూ ఒక కాలం వచ్చేసరికి వాళ్ళు పూర్తిగా పతనమైనట్టుగా మనం చూస్తాం చరిత్రలో. లోతు మనకి ఈ విషయంలో హెచ్చరికగా ఉన్నాడు. లోతు తాను తీసుకున్న నిర్ణయం చివరికి అతని యొక్క జీవితాన్ని ఎలాగా దేవుని సన్నిధికి దూరంగానో, భక్తి జీవితంలో పతనమైపోయిన స్థితికి ఒక శాపగ్రస్తమైన జాతిగా చరిత్రలో అతను ఎలా ఉండిపోయాడో మనం లేఖనాల్లో చూస్తాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని ఈ హెచ్చరికల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 13:10లో లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూశాడు. అలాగే 13:14లో అబ్రహాంతో దేవుడు చెప్పాడు, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడు అని 14వ వచనం 2వ లైన్ నుండి దేవుడు చెప్పాడు. అబ్రహాము కన్నులెత్తి చూశాడు, లోతు కన్నులెత్తి చూశాడు. ఇద్దరూ కన్నులెత్తి చూశారు, కానీ చూసిన విధానంలో తేడా. లోతు లోక సంబంధంగా సంపాదన కొరకు దురాశతో ఆ వైపు నిర్ణయం తీసుకున్నాడు. అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా చూశాడు. విశ్వాసంతో భవిష్యత్తులో తన సంతానం, తన పిల్లల తరాలు పొందే దీవెనల్ని విశ్వాసంతో చూసినట్టుగా మనం చూస్తున్నాం. లోతు ఆ విధంగా దురాశతో చూడడం వల్ల బైబిల్ చెప్తున్నట్టుగా దురాశ గర్భం ధరిస్తే పాపానికి అంటది. దురాశ ఎప్పుడు దురాశలాగే ఉండిపోదు. అది కాలగమనంలో పాపంగా మారద్ది. పాపం పరిపక్వమై
మరణం కనునని యాకోబు పత్రిక 1:12 నుంచి ఉన్న భాగంలో మనం చూస్తాం. శోధన సహించువాడు ధన్యుడు అంటూ ఆ వివరణ చూస్తాం. కాబట్టి లోతు ఎప్పుడైతే దురాశతో యోర్దాను ప్రాంతమంతటిని ఎంచుకున్నాడో, ఈ లోక సంబంధమైన ఆశలు దేవుని సన్నిధి నుండి అతను వేరు చేశాయి. మనం కూడా మెలకువగా లేకపోతే లోకాశలు దేవుని సన్నిధి నుండి, వాక్యం నుండి మనల్ని వేరు చేస్తాయి. కాలగమనంలో మనం భక్తిహీనతలో ఇంకా మునిగిపోయే ప్రమాదం ఉంది. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకండి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. లోతు ఆ వైపే అడుగులు వేశాడు. ఏమండి, చాలామంది దేవుని పిల్లలు ఈ రోజున వాళ్ళ జీవనాధారం కోసమని ఎంచుకొని వాళ్ళ సంపాదన కోసం మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ జీవనాధారం అంటారు, సంపాదన అంటారు. కానీ వాస్తవానికి వాళ్ళ లోపల డబ్బు సంపాదనే ముఖ్యంగా వాళ్ళ అంతరంగాలు నిండి ఉంటాయి. దేవుడి సన్నిధికి, వాక్యానికి పెద్దగా ప్రాధాన్యత ఎవరు. అందువల్ల వాళ్ళు అనుకున్నట్టు డబ్బులు సంపాదిస్తారు, కానీ కాలగమనంలో దేవుని విషయాల్లో నామకార్థులు అయిపోతారు, వేషధారులు అయిపోతారు. వాళ్ళు కవర్ చేసుకుంటారు. భక్తి మాటలు చెప్తూ భక్తిగా ఉన్నామని కవర్ చేసుకుంటారు. కానీ వాళ్ళు మోసపోయామని దేవుడు ముందు నిలబడినప్పుడు కానీ తెలియదు. మనం జాగ్రత్తగా లేకపోతే దుష్టుడు మన హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అంటే మనల్ని భక్తి విషయంలో మన హృదయం మనల్ని మోసపుచ్చుతుందన్న సంగతి కూడా తెలియకుండా దిగజారిపోయే ప్రమాదం ఉంది. కొంతమంది సంఘాల్లో కూడా పదవులను ఆశించి, అధికారాన్ని ఆశించి, సేవకుడు ఒకవేళ వాళ్ళు కోరిన అధికారాన్ని ఇవ్వకపోతే సహవాసానికి దూరం అయిపోయే వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది సేవకులు సైతం ఎవరో జీతాలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారంటే వీళ్ళ నమ్మిన వాక్య సిద్ధాంతాన్ని విడిచిపెట్టి దేవుని వాక్య సత్యం కోసం నిలబడకుండా వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వెళ్ళిపోయి వాళ్ళు చెప్పే తప్పు సిద్ధాంతాన్ని సమర్థిస్తూ ఇదే దేవుని సత్యం మేము కనుగొన్నామని తర్వాత బొకాయించేవారుగా కూడా ఉన్నారు. మీకా గ్రంథం 3:11 ఇలాగ డబ్బులను ఆశించి బోధించే సేవకుల్ని, ప్రవక్తల్ని సోదెగాండ్రు అని దేవుడు అక్కడ మాట్లాడతాడు. యెహెజ్కేలు 13:3 కూడా వాళ్ళ కూలికి బోధిస్తారంటూ దేవుడు అక్కడ కూడా వాళ్ళ గురించి మాట్లాడడం మనం చూస్తాం. నిజమైన దేవుని పిల్లలు డబ్బులకు ఆశపడరు, వాక్య సత్యం కోసం వాళ్ళు నిలబడతారు, ప్రభు మహిమార్థం వాళ్ళు బ్రతుకుతారు. 12వ వచనంలో లోతు సొదొమ దగ్గర గుడారం వేశాడు అని ఉంది. సొదొమ దగ్గర బయట మైదాన ప్రదేశంలో గుడారం వేశాడు. ఎందుకంటే లోతుకు తెలుసు ఆ ఊరోళ్ళు మంచోళ్ళు కాదని ఊళ్ళోకి వెళ్లకుండా ఊరు బయట మైదానంలో గుడారం వేశాడు. అంటే లోతుకి ఏమర్థమైంది, వాళ్ళ బహు దుర్మార్గులు, పాపులు అక్కడ ఉంటే ప్రమాదం అని వారి మధ్యలోకి వెళ్లకుండా ఊరు బయట వేశాడు గుడారం. ఏం జరుగుతుంది, రోజులు గడిచి కొలది తాను వ్యాపారానికి ఆ ఊళ్ళోకి వెళ్తున్నాడు. పొద్దున్నే మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేస్తున్నాడు. వ్యాపారంలో భాగంగా వారితో మాట్లాడాలి, ఆ ప్రజలతో సమయం గడపాలి. రోజు వెళ్ళొస్తున్నాడు. సహజంగా ఏమనిపిస్తుంది మనసుకి, రోజు వెళ్ళడం రావడం సమయం గడుస్తుంది, లేకపోతే కష్టమవుతుంది ప్రయాణం అనే భావన అతని అంతరంగంలో కలిగిద్ది. అబ్రహాం దగ్గరుండి కనుక వెళ్ళుంటే అబ్రహాం ఖచ్చితంగా అజగడతాడు. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఏ మాటలు జరుగుతున్నాయి, వాళ్ళతో నీకేంటి సహవాసం ఎంతవరకు ఉందని అబ్రహాం అజగడతాడు. బైబిల్ ఏం చెప్తుందంటే తెస్సలోని రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో కీడుగా కనబడు ప్రతిదానికి మనం దూరంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. లోతు తనకు తెలుసు సొదొమ మనుషుల వల్ల కీడు ఉందని, కానీ దానికి దూరంగా ఉండకుండా నేను జాగ్రత్తగా ఉంటానులే అనుకుంటూ, వ్యాపారం వరకు చూసుకుని వచ్చేస్తానులే అని అనుకుంటూ తాను వెళ్ళి వచ్చేస్తున్నాడు. అబ్రహాంకి దూరంగా ఉన్నాడు. ఆత్మ సంబంధంగా పట్టించుకునే వ్యక్తిని, ఆరా తీసే వ్యక్తిని దూరం పెట్టినట్టుగా అయింది లోతు జీవితంలో.
ఆ విధంగా వ్యాపారానికి వెళ్ళొస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి. 13:12లో సొదొమకు బయట ఉన్న గుడారం 14:12కి వెళ్ళేసరికి వారి మధ్యలో సొదొమలోకి వెళ్ళిపోయినట్టుగా అక్కడ మనం చూస్తాం. 14:12లో మరియు అబ్రహాం సహోదరు కుమారుడు లోతు సొదొమలో కాపురముండెను గనక పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో లోతు వారి మధ్యలో కాపురముండి అంటే రోజులు గడిచే కొలది అతను సొదొమ బయట నుండి లోపల కాపురం ఉన్నాడు వెళ్ళి. మనందరూ తెలుసు 14వ అధ్యాయంలో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సొదొమ ప్రాంతానికి సంబంధించిన సొదొమ గొమొర రాజులు ఓడిపోయారు. ఎల్లాసర్ రాజు అంటే బబులోనికి చెందిన రాజు అమ్రాపేలు వాళ్ళని చెరలో తీసుకుపోయాడు. వెళుతూ ఆ 12వ వచనంలో మనం చదువుకున్నట్టుగా అతని ఆస్తిని పట్టుకుని పోగా సొదొమలోంచి వెళుతూ ఆ లోతుని, తన భార్య, పిల్లల్ని, అతని ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయారు. లోతు సొదొమలో కాపురం ఉన్నాడు అంటే వ్యాపారం ఇంకా బాగా జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. బాగా సంపాదిస్తున్నాడు. దేవుడు లోతుకి ఒక హెచ్చరిక తెలియజేశాడు. ఏంటంటే, నువ్వు సంపాదిస్తున్నావు, డబ్బులు సంపాదిస్తున్నావు, కానీ ఆయన సన్నిధికి దూరంగా ఉన్నాడు. అబ్రహాముకి దూరంగా ఉండడం, దేవుడి సన్నిధికి దూరంగా ఉండడం, లోతు ఇప్పుడు సమస్తాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. లోతుకు ఇప్పుడు అర్థం కావాలి, నేను దేవుని కాపుదల్లో లేను, దేవుని భద్రత నుండి దూరంగా ఉన్నాను. ఈ సొదొమ గొమొర మనుషులు దుష్టులు, వీళ్ళ చుట్టూ దేవుని కంచె ఉండదు. వీళ్ళ మధ్యలోకి వచ్చి నేను కూడా దేవుడి సన్నిధికి దూరం అయ్యానే అన్న గ్రహింపు, పశ్చాత్తాపం అతనికి రావాలి. అతను రాలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఒక హెచ్చరిక తెలియజేశాడు. నీ భార్య, నీ బిడ్డల్ని, నీ ఆస్తిని, సమస్తాన్ని నువ్వు కోల్పోబోతున్నావు, జాగ్రత్త అని ఇక్కడ హెచ్చరిక తెలియజేశాడు. అతను గ్రహించలేదు. అంతేకాదు, ఈ సందర్భంలో 14వ అధ్యాయంలో అబ్రహాము ఆ విషయానికి స్పందించి ప్రాణానికి తెగించి లోతు కోసం వెళ్ళి అక్కడ యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించి మరలా లోతు భార్య, పిల్లల్ని, ఆస్తిని తిరిగి తీసుకొచ్చాడు. కేవలం అబ్రహాము లోతు కోసమే వెళ్ళాడు. ఇందులో మనం దేవుని కనికరాన్ని చూస్తున్నాం, దేవుడు కృపను చూస్తున్నాం, దేవుడు మరలా లోతుకి ఇస్తున్న అవకాశాన్ని చూస్తున్నాం. ఏమని? నీవు అబ్రహాముతో ఉంటేనే క్షేమం. అక్కడ 4 రాజులు 14వ అధ్యాయంలో 5 రాజులతో యుద్ధం చేసి 5 రాజులను ఓడించారు. వచ్చే వర్తమానంలో వాళ్ళ గురించి వివరంగా చెప్తాను. 4 రాజులు 5 రాజులను ఓడిస్తే ఆ 4 రాజుల్ని, విజయోత్సాహంతో ఉన్న 4 రాజులను అబ్రహాము కేవలం 318 మందితో, తనతో 319 మంది వెళ్ళి వాళ్ళని ఓడించాడు. మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఇది దేవుడిచ్చిన జయం. అబ్రహాముకి దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రహాము లోతును ప్రేమించాడు, తన బంధువుగా ప్రేమించాడు. మన మధ్యలో కలహాలు ఉండకూడదని 13వ అధ్యాయంలో చెప్పిన అతను లోతు బాధలు ఉన్నాడంటే అబ్రహాము దేవుని ప్రేమతో, దేవుని దయతో నిండినవాడై వెంటనే స్పందించెళ్ళి అబ్రహాము దేవుని సాధనంగా లోతు యొక్క భార్య, బిడ్డల్ని విడిపించాడు. అలాగున దేవుడు అబ్రహాము ద్వారా లోతుకి మేలు చేశాడు. లోతు ఇది అర్థం చేసుకోవాలా, గ్రహించలా. నేను సొదొమ గొమొరలో ఉంటే నాకు క్షేమం కాదు, నా పెదనాన్నైన అబ్రహాముతో ఉంటేనే నాకు క్షేమం అనే స్పృహకే లోతు రావాలి. రాలేదు. గుర్తుంచుకోండి, దేవుడు మనకి తీవ్రమైన నష్టం జరగకముందే హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. మనం కోలుకోలేనంత నష్టం జరగకముందే మనల్ని చిన్న చిన్న విషయాల దగ్గర హెచ్చరిక చేస్తాడు. మనం మేలుకోవాలి. లోతు ఇక్కడ మేలుకోకపోగా మళ్ళా సొదొమలోనే ఉండిపోయాడు. ఈసారి ఉండిపోవటం కాదు, అతని ఆస్తి కూడా తిరిగి వచ్చేసింది కదా. మళ్ళా ఆస్తిని వ్యాపారం చేస్తూ ఇంకా బాగా సంపాదించి
19వ అధ్యాయం వచ్చేసరికి గవిని దగ్గర కూర్చున్నాడు. 19వ అధ్యాయంలో మొదటి వచనంలో దేవదూతలు సొదొమ గొమొర్రా చేరినప్పటికీ రెండో లైన్లో సొదొమ గవిని దగ్గర లోతు కూర్చుండి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 19వ వచనం ప్రకారం, ద్వితీయోపదేశకాండం 21:19 ప్రకారం గవిని దగ్గర కూర్చునే స్థానం ఆ ఊరు పెద్దలది. అంటే ఏం జరిగింది? లోతు సంపాదిస్తున్నాడు, అలాగే గవిని దగ్గర పెద్ద మనిషిగా కూర్చున్నాడు. అంటే ఆ ఊరిలో వాళ్ళు లోతులో ఉన్న కొద్దో గొప్ప నీతిని, న్యాయాన్ని, భక్తి జీవితాన్ని చూసి తాను దేవుడి బిడ్డగా నీతిగా ఉన్నాడని చూసి మాకు న్యాయం తీర్చు, తగు తీర్చు అని ఆ స్థానాన్ని ఇచ్చారు. అలాగే అతను ఆస్తిపాస్తులు పెరిగాయి కాబట్టి సహజంగానే ఆ స్థానానికి వెళ్ళాడు. ఒక విధంగా చూస్తే అక్కడ లోతుకి మంచి స్థానమే వచ్చినట్టు ఉంది. కానీ దేవుళ్ళే భయం లేని ప్రజలు దైవికమైన నీతి న్యాయాలతో తీర్పులు తీరిస్తే వింటారండి? దేవుని యందు విశ్వాసం లేనోళ్ళు, మారు మనసు లేనోళ్ళు దైవికమైన తీర్పులు వాళ్ళు అంగీకరిస్తారా? ఏమైనప్పటికీ లోతు ఆ స్థానాన్ని ఇష్టపడ్డాడు కాబట్టి అక్కడ కూర్చునున్నాడు. సో గమనిస్తున్నారా లోతు ఎలాగా ఆత్మీయంగా తగ్గిపోయాడో? మొదట్లో 13-12లో సొదొమ బయట మైదానంలో గుడారం వేసిన వ్యక్తి 14-12లో సొదొమ మధ్యలోకి వెళ్ళి పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం వారి మధ్యలో కాపురం ఉన్నాడు. వారి మధ్యలో కాపురం ఉంటూ కాలం గడుపుతున్నాడు. అలాగే ఇక్కడ 19వ అధ్యాయానికి వచ్చేసరికి గవిని దగ్గర ఒక పెద్ద మనిషి అయిపోయాడు. మనం చెప్పగలం అతను చెప్పినట్టు ఎవరు నడుచుకోవట్లేదు, పెద్ద మనిషి అయినా కానీ అతని యొక్క మాట ఎవరు వింటలేదని మనం పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకుంటూ వచ్చాడంట. ఎందుకు దినదినము నొప్పించుకుని ఉండవలసినంత కర్మ ఏంటి? తన ఆస్తితో తన కుటుంబంతో బయలుదేరి అబ్రహాం దగ్గర రాలేడా? ఇంకో ప్రాంతానికి వెళ్ళలేడా? వెళ్ళడానికి ఇష్టపడతాడు, ఎందుకంటే అక్కడ వ్యాపారం లావాదేవీలు ఎక్కువైపోయినాయి. బహుశా చాలామందికి అప్పిచ్చాడేమో, ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పులు రావేమో. అలాగా అతను వాళ్ళ మధ్యలో ఉంటూ దినదినము కూడా మనసు నొప్పించుకుంటున్నా కానీ అక్కడి నుంచి కదిలి రావట్లేదు. మనం జాగ్రత్తగా లేకపోతే బైబిల్ చెప్తున్నట్టుగా ధనాపేక్ష, ధనమోసము, ముళ్ళ పొదలు, దేవుని వాక్యాన్ని అణిచివేసే ముళ్ళ పొదలు, ఐహిక విచారాలు, ధనమోసము, ఈ ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. లోతు ఇందులో చిక్కడిపోయాడు. ఏమండి? ఆ విధంగా నెమ్మది లేని బతుకు, తన మనస్సుని నొప్పించుకుంటున్నాడంటే నెమ్మది ఉందా? నెమ్మది లేదు. కనీసం నెమ్మది లేనప్పుడైనా విశ్వాసులమైన మనం ఎంత సంపాదిస్తున్నాం, మనకు నెమ్మది లేదు. ఎందుకని? మనశ్శాంతి లేదు, నిద్ర పట్టదు, తృప్తి లేదు. మీకు ఆదాయం బాగుంటే ఏం ప్రయోజనం? కాబట్టి అలాంటి పరిస్థితుల దగ్గరైనా మనం మేల్కోవాలి. లోతు మేల్కోలేదు. సర్వం కోల్పోయాక అతను గ్రహింపయింది. లోతు దేవదూతలు వచ్చి 19వ అధ్యాయంలో ఈ పట్టణాలను నాశనం చేస్తున్నాం, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ నుంచి మీరు అందరూ వెళ్ళిపోండి అంటే లోతు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న అల్లుళ్ళతో మాట్లాడినప్పుడు అల్లుళ్ళ దృష్టికి లోతు ఎలా ఉన్నాడన్నది అక్కడ అపహాసకుడిగా కనబడ్డాడు. ఎగతాళి చేశారు, ఏం మాట్లాడుతున్నావు లోతు మామయ్య అని. అలాంటి అపహాసకుల మధ్యలో లోతు కాపురం ఉన్నాడు. 1వ కీర్తన మనకు గుర్తుంది కదా, ప్రభు పిల్లలు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు. అపహాసకుల మధ్యలో, పాపుల మధ్యలో లోతు ఉండి తన సర్వాన్ని కోల్పోయాడు. లేతే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహాము తమ్ముడు కొడుకు, అంటే అబ్రహాము కూడా కుమారుడే. మనకి ఓ సోదరుడు అవుతుడేమో కదా. అబ్రహాం పేరు సంఘస్థుల్లో విశ్వాసులు ప్రభుని నమ్మిన వాళ్ళు చాలామంది పెట్టుకుంటారు.
లోతు పేరు ఎవరైనా పెట్టుకున్నారా? నీతిమంతుడే అని ఉందిగా. నీతిమంతుడైనా లోతు శరీర సంబంధి, లోకానుసారంగా నడిచాడు. ఇతడు దైవ సాధనం కాదు. కాబట్టి లోతు విషయంలో ఈ 4 మాటలు ఏంటంటే, సొదొమ మైదానం బయటేశాడు గుడారం, తర్వాత సొదొమలోకి వెళ్ళాడు, తర్వాత గవని స్థాయికి వెళ్ళాడు, దినదినము నొప్పించుకుంటూ తన జీవితం అంతా గడిపేశాడు. ఇలాగున పతనం అయిపోయాడు. తన భార్యని బిడ్డల్ని కోల్పోయాడు. తన ఆస్తి అంతా దేవుని ఉగ్రతలో కాలిపోయింది. బైబిల్ చెప్తుంది అందుకే, అవిధేయులైన వారితో పాలువారై ఉండకండి, వారి మీదకి వచ్చే ఉగ్రత మన మీదకి వస్తుంది. అవిధేయులైన వారితో స్నేహం, వాళ్ళతో కలిసి ఉంటే వాళ్ళ మీదకి వచ్చే దేవుడి కోపం మన మీద కూడా పడుతుంది. అబ్రహాం ప్రార్థన బట్టి, కేవలం అబ్రహామును బట్టి లోతుని దేవుడు తప్పించాడు. ఇది మనందరం గ్రహిస్తాం. ఇకపోతే 13వ అధ్యాయంలో ఎప్పుడైతే లోతు అబ్రామును విడిచి వెళ్ళిపోయాడో, అబ్రాము దైవ ప్రత్యక్షత పొందినట్టు మనం చూస్తాం. ఎలా 14వ వచనంలో, లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి అన్నాడు. అంటే లోతు వెళ్ళిపోయాడు, తర్వాత యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమాయనని చెప్పట్లేదు. అలా చెప్పకుండా ఇక్కడ వాడిన విధానం చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనాన్ని వాడుతున్న విధానం, లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత అంటే మనం ఎప్పుడు దేవుని వాక్యాలు గ్రహిస్తాం? మనం భక్తిహీనుల సహవాసాన్ని విడిచిపెట్టాలి. నామకార్థ క్రైస్తవుల సహవాసాన్ని విడిచిపెట్టాలి. వాళ్ళని పలకరించొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దని నేను చెప్పట్లేదు. బైబిల్ కూడా అలా చెప్పట్లేదు. వ్యభిచారులైనా, దొంగలైనా, అన్ని జనులైనా, ఎంత మోసగాడైనా మనం పలకరించండి, మాట్లాడండి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. కానీ వాళ్ళతో మనం అంటి ఉండకూడదు. వాళ్ళతో మనం క్లోజ్ స్నేహం చేయకూడదు. మనం పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసే వాళ్ళతోనే, మర్చిపోకండి. ప్రసంగాలు చేయటం మంచిదే, అవసరం, వాక్యం చెప్పాలి, సువార్తలు చెప్పాలి. కానీ అదే సమయంలో ప్రార్థన ఉందా? ప్రార్థన చేసే వాళ్ళు పవిత్ర హృదయానికి ప్రాధాన్యత ఇస్తున్నారా? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసే వాళ్ళతోనే సహవాసం చేయమని 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చెప్తుంది. కాబట్టి ఎప్పుడైతే లోతు అబ్రామును విడిచిపెట్టాడో, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అబ్రహాం దర్శించాడు అనే మాట ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే, మనం వేరవ్వాలి. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. ఏమని? నీ దేశం నుండి రా అన్నాడు, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో. అలాగే అబ్రాము మెసొపొతామియా విడిచి వచ్చాడు, కానీ హారాన్లో ఉండిపోయాడు. దేవుడు చూపించే దేశం వరకు రాలా. నీ తండ్రిని విడిచిపెట్టు అన్నాడు. బైబిల్ పండితులు చెప్తారు, మెసొపొతామియా నుండి యోర్దాను నది దాటి బయలుదేరి వచ్చిన అబ్రాము కనాన్లో ప్రవేశించక ముందు హారాన్లోనే దాదాపు 5 సంవత్సరాలు ఆగిపోయాడు. 11వ అధ్యాయము చివరి వచనం ప్రకారం హారాన్లో తండ్రి మృతి పొందాక రెండవసారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 12వ అధ్యాయం 1వ వచనంలో మరలా దేవుడు మాట్లాడినప్పుడు అతను హారాన్ని విడిచి కనాను వచ్చాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము ఒక విధంగా చూస్తే ఒంట్రోడుగా ఉన్నాడు. లోకం దృష్టికి మనం ఒంట్రోడుగా ఉంటాం. కానీ వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం ఉంటామో మనం ఎప్పుడు ఒంట్రోళ్ళం కాదు. మర్చిపోకండి, మన దేవుడు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే బైబిల్లో మనకు దేవుడు మనకు తోడనుంది కదా. ఇంకొక వ్యాఖ్యానంలో ఈ పదం ఎలా ఉంది? మనతో ఉండే దేవుడు. దేవుడు మనకు తోడు కాదు. తోడు అంటే మంచిదే, అది వింటానికి బాగానే ఉంది. కానీ దానికంటే ఈ పదం చూడండి, మనతోనే ఉండే దేవుడు. ఆయన మనతో ఉండటానికి ఇష్టపడతాడు. ఆయన అన్నాడు హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో, నిన్నేమాత్రం విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఈ మాట గమనించండి. మనం అడగలేదు, ప్రభా నాతో ఉండు, నన్ను ఎప్పుడు విడిచిపెట్టొద్దు అని మనం అడుగుతాం కాదు. ఇక్కడ ఆయన నమ్మిన పిల్లలతో, ఆయనకు విధేయులైన పిల్లలతో, ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారితో దేవుడే అనే మాట ఏంటంటే, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయను, భయపడకము, నేను నీకు సహాయం చేస్తాను, నరమాత్రుడు మనకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నామని లేఖనం చెప్తుంది.
ఈ వాక్యం వింటున్న మీరు దేవుని వాక్య సత్యం కోసం నిలబడి ఒంటరితనం అనుభవిస్తున్నారా? ఒకప్పుడు నేను కూడా చాలాసార్లు ఒంటరితనం అనుభవించాను. నేను ప్రభుని నమ్ముకుని 24 సంవత్సరాలు అయ్యింది. సేవకు వచ్చి 22 సంవత్సరాలు అయ్యింది. ప్రభు సేవలో నేను ఒంటరిగా 6 సంవత్సరాలు గడిపాను. నా 24 ఏట సేవకు వచ్చాను నా ఇంటి నుండి. పరిస్థితులను బట్టి నా వాళ్ళందరికీ నేను నా తోబుట్టువులకి నా కుటుంబానికి దూరంగా ఉన్నాను. వివాహం కాకుండా నా 24 ఏట నుండి 30వ సంవత్సరం వరకు 6 సంవత్సరాలు ఒంటరిగానే ఉన్నాను. ఆ సమయంలో కొంతమంది దేవుని పిల్లల సహవాసం ఉన్నా ఒంటరితనం అనుభవించిన పరిస్థితులు నాకు ఉన్నాయి. అయితే నాకు నేనే చెప్పుకునేవాడిని, ఏమనంటే బైబిల్లో ఉంది, మీకు మీరే చెప్పుకోండి అని. బలహీనుడు ప్రభుతో ఉంటే బలవంతుడు, పేదవాడు ప్రభుతో ఉంటే ధనవంతుడు. ప్రభువే మన ధనం, మనం పేదవాళ్ళం కాదు. ప్రభువే మన బలం, మనం బలహీనులం కాదు. ఇంగ్లీష్లో ఉంటుంది ఈ పాట. కాబట్టి ఎప్పుడైతే లోతు విడిచిపోయాడో ఆ పదం బహుశా అబ్రహాం మనసుకు కూడా బాధ కలిగిస్తుంది కదా. ఇప్పుడు దాకా సన్నిహితంగా తమ్ముడు కొడుకున్నాడు, ఇంకా అబ్రహాంకి పిల్లలు లేరు, పనోళ్ళు ఎంతమందో ఉన్నారు. ఎంతమంది పనోళ్ళు ఉన్నా రక్త సంబంధులు అవ్వరు కదా. కానీ వెంటనే దేవుడు అబ్రహాంతో మాట్లాడడం, అబ్రహాం అంతరంగానికి దేవుడు ఏం బోధిస్తున్నాడు? అబ్రామా, నిన్ను లోతు విడిచిపెట్టాడు, కానీ నేను నీతో ఉన్నాను. నేను నిన్ను విడవను, నేను నీతోనే ఉన్నాను. నేను నిన్ను పట్టించుకుంటున్నాను, నీ గురించి ఆలోచిస్తున్నాను. మర్చిపోకండి, దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:7-8 ఆయన మిమ్ముని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దానికి అర్థం ఇదే, ఆయన మీ గురించి పట్టింపు కలిగి ఉన్నాడు. మీరు చెప్పండి, మీ పిల్లల్ని మీరు ఎప్పుడైనా మర్చిపోతారా? మీ పిల్లల అవసరాల గురించి మీకు ముందుగా ఆలోచన ఉండదా? స్కూళ్ళు తెరుస్తున్నారు, వాళ్ళ ఫీజులు కట్టాలని, పుస్తకాలు కొనాలని, యూనిఫామ్ కొనాలని వాళ్ళు అడిగిన తర్వాత మనం ఆ పని చేస్తామా? ముందే మనం ఆలోచిస్తాం కదా. వాళ్ళ పెళ్ళిడికి వస్తున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ముందే ఆలోచిస్తాం కదా. ఈ ఆలోచన విధానం, పిల్లల ఎడల ఈ పట్టింపు మనసు మనలో పెట్టింది ఎవరు? దేవుడు పెట్టాడు. కారణం ఏంటంటే అది ఆయనకు ఉంది. ఆయన పిల్లలమైన మన ఎడల అలాంటి పట్టింపు, అలాంటి ప్రేమ, అలాంటి మనస్సు ఆయనకు ఉంది. కాబట్టి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ, ఇదిగో నీ కన్నులెత్తి చూడు. లోతు ఒకవైపే చూశాడు, కానీ దేవుడు అబ్రహాంతో 4 వైపులు చూడమన్నాడు. ఆయన పిల్లలమైన మనల్ని దేవుడు నలుదిశలా ఆశీర్వదిస్తాడు. అబ్రహాం గురించి మనం 24 అధ్యాయంలోకి వెళ్ళాక చూస్తాం. యెహోవా అబ్రామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడని. మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు, ఏదో 1, 2 కాదు. ఆయన తోడుగా ఉంటాడు. ఇస్సాకును గురించిన భాగంలో మనం చూస్తాం, ఇస్సాకుకు తోడై ఉండి అతన్ని ఆశీర్వదించాడని. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా ఆశీర్వదించబడుతూ వచ్చాడు. కాబట్టి ఆయన పిల్లలైన వారు మర్చిపోకండి, మీరెప్పుడు నేను ఒంటరిని అని అనుకోకండి. దేవుడు, ఆయన మనతో ఉండే దేవుడు. ఆయన తన ఆత్మను మన అంతరంగంలో పంపాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. పాత నిబంధన కాలంలో అయితే ఆయా సమయాల్లో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఆయన వెళ్ళడు. మన ఆత్మను నిత్యత్వంలో ఆయన ఎదుట నిలబెట్టే వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు, మనలో ఉంటాడు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. అంతరంగాన్ని వాక్యాల ద్వారా, పాటల ద్వారా ఆదరిస్తాడు, బలపరుస్తాడు, పురుకొలుపుతాడు, లేఖనాలు గ్రహింపయ్యేలా చేస్తాడు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు. కాబట్టి మనం సంతోషిద్దాం, ధైర్యంగా ఉందాం. మీలో ఎవరైనా మేము ఒంటరి వాళ్ళం, మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని బాధపడుతున్నారేమో. నిజమే, మనుషులు ఎప్పుడూ మనుషులే. ఈవెన్ సేవకులైనా విశ్వాసులైనా మనుషులు ఎవరో మనల్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు. అలాగే మనం కూడా అలా ఆశించకూడదు, ఎందుకంటే మనుషులు మనల్ని అర్థం చేసుకోవాలని. ఎందుకంటే మనుషులు కాబట్టి వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోవాలి. మన దేవుడు, పరమ తండ్రి,
ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు, ఆయన మనల్ని పట్టించుకుంటాడు, మన అవసరాలు ఆయన ఎరుగును. ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ తన ప్రత్యక్షతనిచ్చి, ఇక్కడ నేను మీతో చెప్పినట్టుగా ఇది 4వసారి. మొదటిసారి మెసొపొతామియాలో ప్రత్యక్షమయ్యాడు, అబ్రాహాము నది దాటి వచ్చాడు. యెహోషువ 24 అధ్యాయంలో కూడా నది దాటి వచ్చాడనే మాటలు మనం చూస్తాం. అలాగే రెండోసారి 12 అధ్యాయం 1వ వచనం ఆదికాండంలో మాట్లాడాడు, రెండో ప్రత్యక్షత. మూడోసారి 12 అధ్యాయం 7వ వచనంలో మాట్లాడాడు, అది 3వ ప్రత్యక్షత. ఇది 4వది 13 అధ్యాయము 14వ వచనంలో, ఇది 4వ ప్రత్యక్షత. ఈ 4వసారి మరలా మాట్లాడుతూ దేవుడు దేశాన్ని గురించిన వాగ్దానాన్ని రెట్టించాడు. మనందరికీ కూడా చిన్నమందా భయపడకండి, రాజ్యము మీకు అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమైందని మన ప్రియరక్షకుడు సిలువకు ముందు రాత్రి మాట్లాడారు. అవును, మన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, అది శాశ్వత రాజ్యం, నీతి నివసించే రాజ్యం. కన్నీరైనా, దుఃఖమైన, వేదనైన, బాధలైన, నొప్పులు, ఈ భూమి మీద అనుభవిస్తున్న అనారోగ్యాలు లేని లోకం అది. ఆ రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అబ్రహాంకి దేవుడు నేను ఈ కనాను దేశమంతా ఇస్తానని చెప్పాడు, కానీ అబ్రహాం ఇచ్చేదాకా లేడు. తానేమి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తానున్నంతకాలం మంచిగా అనుభవించాడు. కానీ మనకిచ్చే ఆ రాజ్యం శాశ్వత రాజ్యం, అది ఎప్పటికీ నాశనం కాదు. ఆ రాజ్యాన్ని దేవుడు, ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకు వాగ్దానం చేశాడు, మన తండ్రి దేవుడు. ఇక్కడ అబ్రహాంతో ఆ వాగ్దానాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అదే సమయంలో 16వ వచనంలో ఆయన సంతానం గురించిన వాగ్దానాన్ని మళ్ళీ రెట్టించి చెప్తున్నాడు. భూమి మీద ఉండి ఇసుక రేణులు వల్లే నీ సంతానం ఉంటుంది అన్నాడు. ఎవడైనా ఆ భూమి మీద ఉన్న రేణువులు లెక్కగట్టగలిగితే నీ సంతానాన్ని లెక్కిస్తారన్నాడు 16వ వచనంలో. ఆశ్చర్యం, ఆ సమయానికి దేవుడు అబ్రహాంకి ఇంకా ఒక్కరిని కూడా ఇవ్వలేదు. పైగా అబ్రహాం వృద్ధాప్యంలోకి వెళ్తున్నాడు, సారా వృద్ధాప్యంలోకి వచ్చేశారు. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ, ఆదరిస్తూ, ధైర్యంగా ఆ మాటలు ధైర్యపరచడానికి చెప్తున్నాడు. గుర్తుంచుకోండి, దేవుని మాట ఆకాశం భూమి గతించిన ఆయన మాటల్లో సున్నైనా పుల్లైనా గతించవు. ధైర్యంగా ఉండండి, గుడ్డిగా నమ్మండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. చెప్పండి, ఇర్మియాలో కూడా ఉంటాయి కొన్ని వచనాలు, మాట ఇచ్చి నెరవేర్చి యెహోవా, దానిని నెరవేర్చవాలని మాట ఇచ్చే యెహోవా. దేవుడు మాటిస్తాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆకాశం భూమి గతించిన ఆయన మాటల్లో సున్నైనా పుల్లైనా గతించవు. దేవుడు ఏదైనా ఒక మాట ఒక్కసారి చెప్తే అది శాశ్వతం, స్థిరం, ఎప్పటికీ. కానీ కొన్ని మాటలు 2-3 సార్లు చెప్పాడు. దాని అర్థం ఏంటంటే మరింత ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తానని. మీరు ప్రభువు నమ్మి మారు మనసు పొంది విధేయులైతే, బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ విధేయులైన వారికి దేవుడు చేసిన వాగ్దానాలు. మర్చిపోకండి, జనవరి ఫస్ట్కి ఏదో ఒక వాగ్దానం తీసుకుని ఇది మాత్రమే మాదని అనుకోకండి. మీ మనసులో అలాగా అనుకోకండి, పూర్తిగా నమ్మండి. ప్రతిరోజు మీరు ఏదైతే బైబిల్ చదువుతున్నారో, ఏ భాగం అయితే చదువుతున్నారో ఆ భాగంలో వచ్చే వాగ్దానాలు, నువ్వు విధేయులేనా, మీరు లోబడే పిల్లలేనా? మీరు లోబడేవారైతే దేవుడు మీకు ఆ వాగ్దానం చేశాడు. తగిన కాలంలో, తగిన సమయంలో దేవుడు ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుస్తాడు. నమ్మండి, ఆయన మాట తప్పడు. బైబిల్లో ఒక వాగ్దానం గురించి చెప్తాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమూ సిగ్గుపడడు అనే మాట రోమపత్రిక 9వ అధ్యాయం చివరిలో ఉంది, రోమపత్రిక 10వ అధ్యాయంలో ఉంది, అలాగే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఉంది, యెషయా గ్రంథంలో ఆ మాట ఉంది. ఆశ్చర్యం, ఒకే వచనం 4 సార్లు ఉంది. నేను ఆ మాట తలుచుకున్నప్పుడల్లా నా అంతరంగం ఉప్పొంగిద్ది. ఎందుకంటే నేను ఆయన నమ్మి సేవ నిమిత్తం ఇంట్లోంచి బయటకు వచ్చాను. నేను సిగ్గుపడలేదు. నేను ఆయన నమ్మి దేవుడి పని ప్రారంభించాం, మొహమాటం లేకుండా దేవుడి పని చేస్తున్నాం. నాకు తెలుసు నా వాక్యాలు కొంతమందిని గాయపరుస్తాయి, నా మాటలు గాయపరుస్తాయి. అయితే నా ఉద్దేశం వాళ్ళని గాయపరచాలనేది కాదు. దేవుని మాటల్ని దేవుడి మాటలాగే మనుషులు గ్రహించాలని, వాళ్ళు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్తాను.
దేవుని మాటని మనం వేరే ఏవి కలిపి చులకన చేయకూడదు, తేలిక చేయకూడదు. కాబట్టి నేను అలా ఉండటం వల్ల నేను చాలామందిని కోల్పోయాను. నేను ఎవరిని కోల్పోవాలని నేను కోరుకోను, కానీ వాక్య సత్యం విషయంలో రాజీ పడి మొహమాటాలకి వెళ్ళకూడదని నేను తీర్మానం కలిగి ఉన్నాను. నేను రాజీ పడను, మొహమాటంగా ఉండను. లౌక్యాన్ని అనుసరించడానికి నాకు ఇష్టం లేదు. కాబట్టి వాక్యం నెరవేరద్దు. ఆయన యందు విశ్వాసం ఉంచాను నేను, కాబట్టి నేను సిగ్గుపడను. ఏమాత్రమూ సిగ్గుపడని పేతృపత్రికలు ఉంటుంది. సిగ్గుపడే పరిస్థితులు మనకు రానివాడు. దేవుడు మన తలెత్తేవాడు. అబ్రహాంతో పలకరించాడు, మాట్లాడాడు, ఆదరణ మాటలు చెప్పాడు, ధైర్యం చెప్పాడు. ఈ దేశం నీకు ఇస్తాను, నీ సంతానం ఇసుక భూమి మీద ఉన్న రేణువులోనే ఉంటారని చెప్పాడు. ఈ మాట అక్షరాలు ఈ రోజున నెరవేరుతుంది. ఈ రోజున భూమి మీద ఉన్న క్రైస్తవులు, మారు మనసు పొంది దేవుడితో నడిచే క్రైస్తవులందరూ విశ్వాసాన్ని బట్టి అబ్రహాం పిల్లలే కదా. ఇంకో చోట 15 అధ్యాయంలో నక్షత్రాల వలె నీ సంతానం చేస్తా అంటాడు. భూమి మీద నక్షత్రాలు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయో, ఎక్కడి నుంచైనా భూమి మీద ఏ ప్రాంతం నుంచైనా నక్షత్రాలు కనిపిస్తాయి కదా, అలాగే అన్ని ప్రాంతాల్లో దేవుడు అబ్రహాంకి పిల్లల్ని ఇచ్చాడు. దేవుడు మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు. మనం స్తుతిద్దాం. దేవుడు తన మాటల విషయంలో ఎంత నమ్మదగినవాడు. ఆయన పిల్లలకి ఆయన తోడుగా ఉండేవాడు. అదే అధ్యాయంలో చివరగా దేవుడు 17వ వచనంలో, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో చెప్పాను. అప్పుడు అబ్రాహాము తన గుడారం తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాను. ఈ భాగంలో పొడుగున వెడల్పున సంచరించు అన్నాడు. అబ్రహాము సంచరించటం అనేది మనం 12వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా అప్పుడు అబ్రాహాము ఆ దేశమందలో ఒక స్థలం దాకా ఆ దేశంలో సంచారం చేసి అన్నాడు. షెకెం నందలి ఒక స్థలం దాకా సంచారం చేయటం అనేది సేవా జీవితానికి సూచనగా ఉంది. ప్రభు పిల్లలమైన మనము దేవుని పనిని విశ్వాసంతో కొనసాగిస్తే, దేవుడి పనిని మనం కొనసాగిస్తూ చేస్తూ ఉంటే బైబిల్ ఎలా చెప్తుంది, ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. ప్రభుని నమ్మండి, చెప్పింది చెయ్యండి, ప్రయాసపడండి, తప్పకుండా ప్రయాసకి ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. ఎంతసేపు మీ సొంత పనులతోనే సమయం సరిపెట్టకండి. ఫిలిప్పీ పత్రికలో పౌలు ఒక నేరం మోపుతాడు. అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యాలు ఎవరో చూడరని. తిమోతి అనే పౌలు అంటాడు, నా కుమారుడు అతడు తన సొంత కార్యాలే కాకుండా యేసుక్రీస్తు కార్యాలు చూస్తున్నాడు అని. కాబట్టి ఈ భూమి మీద మనం దేవుని పిల్లలం, పరదేశులం, యాత్రికులం. అదే సమయంలో పరలోకపు తండ్రి పనిని చేయవలసిన బాధ్యత కలిగిన వాళ్ళం. మర్చిపోకండి, దేవుని ఇంట్లో పిల్లలమైన మనకి హక్కులు ఉన్నాయి, అదే సమయంలో విధులు కూడా ఉన్నాయి. హక్కులంటే ఎందా చెప్పాను, దేవుని పిల్లలమైన మనకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆయనకి విధేయులుగా మనం నడుస్తున్నప్పుడు ఆ వాగ్దానాలు ఆయన నెరవేరుస్తాడు. మనం తండ్రిని అడుగుతాం, ప్రభువా మేము నీవు నమ్ముకున్నాం, నిన్నే వెంబడిస్తున్నాం, నీకు లోబడి బతుకుతున్నాం, మాకు సహాయం చేయి అని మనం అడుగుతాం. అలాగే అదే సమయంలో మనకు విధులు ఉన్నాయి, చేయవలసిన పనులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఆయన చెప్పాడు అపోస్తుల కార్యాలు 1:8, మీరు భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉండండి అని. బైబిల్ చెప్తుంది మనం సువార్త గురించి సాక్ష్యం ఇవ్వాలి. సమరయ స్త్రీ సాక్ష్యం ఇచ్చింది, అపోస్తులు సాక్ష్యం ఇచ్చారు, స్తెఫెను సాక్ష్యం ఇచ్చాడు. అపోస్తుల్లో హతసాక్షి అయ్యే సమయంలో వాళ్ళ మరణం వద్ద చివరి గడియల్లో కూడా వాళ్ళ సాక్ష్యాలు ఇచ్చారు. సువార్తను చెప్తూనే వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళారు. కాబట్టి మనం ప్రభు కొరకు నోరు తెరిచి సువార్త వాక్యం మాట్లాడాలి. దేవుడు మనల్ని ఏ స్థలాల్లో పెట్టాడు, మనం ఏ స్థలాల్లో ఏ మనుషుల మధ్య పనులు చేస్తున్నాం, మన కొలీగ్స్, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారి మధ్య ప్రభు కొరకు మనం సాక్షులుగా ఉండాలి. ఇక్కడ సంచారం చేయటం అంటే ఇది సేవా జీవితం గురించిన ఆ పదం. మనం సంచరించాలి దేవుని పిల్లలుగా.
లోకం మధ్యలో వెలుగుగా, ఉప్పుగా మనం సంచరిస్తూ మన ప్రభావం ప్రజల మీద పడాలి, సువార్త వాక్యం ప్రకటించాలి. అలా మనం చేస్తున్నప్పుడు ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకపు తండ్రి, దేవతలు సంతోషిస్తారు కదా. మీరు చెప్పండి, దేవుడు సంతోషిస్తే మనల్ని సంతోష పెట్టకుండా ఉంటాడా? దేవుడు మన ఎడల ఆనందిస్తే మనల్ని ఆనందపరచకుండా ఉంటాడా? మనకి చిన్న రొట్టె ముక్క ఇస్తే ఆనందం, అది దేవుని దృష్టిలో చిన్న రొట్టె ముక్క, కానీ అది మనకి గొప్ప అవసరం. మర్చిపోకండి, దేవుడు ఆయన పిల్లలమైన మనల్ని పట్టించుకుంటాడు, సంతోషపెడతాడు. అదే సమయంలో ఆయన పిల్లలమైన మనం విధేయులుగాను, బాధ్యత గలవారుగాను సంఘంలో, ఇంట, సమాజంలో మనం నడుచుకుందాం. అబ్రహాం తన గుడారం తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షవనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. హెబ్రోన్లోని మమ్రే, మనం పోయిన వారం కూడా చెప్పాను నేను మీతో, హెబ్రోన్ అంటే ఆయనతో సహవాసం, మమ్రే అంటే బోధకుడు. బలిపీఠం కట్టాడు. అర్పణ ఉంది, అంటే అర్పణ అంటే ఆరాధన, ప్రార్థన ఉన్నాయి. ఇప్పుడు అబ్రాము హెబ్రోన్లో దేవుడితో సహవాసం చేస్తున్నాడు, ప్రభువుతో. లోతు తనతో లేడు, కానీ దేవుడు తనతో ఉన్నాడు కాబట్టే దేవుడితో సహవాసం చేస్తున్నాడు. ప్రభువు మీతో ఉన్నాడని మీరు గుర్తించండి. మీరు ప్రతిరోజు బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా ఆయనతో మీ సహవాసం కొనసాగించండి. సమయం పెంచండి, తగ్గించొద్దు. పరిశుద్ధుల సహవాసంలో, ఆదివారం మందిరం సహవాసంలో, అలాగే వారం మధ్యలో మందిర క్రమాన్ని పాటిస్తూ మీ సహవాసాన్ని పెంచుకోండి, తగ్గించకండి. ఇప్పుడు అబ్రహాము ఆత్మీయ స్థితిలో అత్యున్నతమైన స్థితికి వచ్చాడు. తాను లోకరీతిగా ఒంటరివాడే, కానీ ఇప్పుడు దేవుడితో వ్యక్తిగతంగా తాను ఉన్నాడు. అలాగనే హెబ్రోన్లో ప్రభుతో సహవాసంలో ప్రభుతో ఆ విధంగా సమయం గడుపుతూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాడు. అబ్రహాము 12వ అధ్యాయంలో బలిపీఠం కట్టాడు. ఈ 13వ అధ్యాయంలో కూడా మరలా బలిపీఠం కట్టాడు. షెకెములో బలిపీఠం కట్టాడు, హెబ్రోన్లో బలిపీఠం కట్టాడు. ఈ బలిపీఠం అనేది దేవుడితో తనకున్న సంబంధానికి సూచన, తన ఆరాధన, తన అర్పణకు సూచన, ప్రార్థనా జీవితానికి సూచన. మర్చిపోకండి, మన యాత్రా జీవితంలో ఉద్యోగం నిమిత్తం, వ్యాపార నిమిత్తం ఏ స్థలానికి వెళ్ళినా, లేదా బ్రతుకు తెరువు నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా దేవుడితో మన సంబంధం బలంగా కొనసాగాలి. అప్పుడే దేవుడి సన్నిధిని మనం అనుభవిస్తాం. దేవుడి దీవెనలు మన మీద, మన పిల్లల మీద ఉంటాయి. దుష్టుడి నుండి మనం కాపాడబడతాం. లేకపోతే లోతు ఎలా పతనమయ్యాడో చూసాం. హెచ్చరికగా ఉందాం, జాగ్రత్తగా ఉందాం. దయగల దేవుడు, మన పితరుడైన అబ్రహాముని ఆశీర్వదించి గొప్ప చేసిన దేవుడు మనల్ని, మన పిల్లల్ని ఆశీర్వదించి గొప్ప చేయనుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రేమ గల తండ్రి, ఈ భాగంలో లోతుని గురించి కొన్ని హెచ్చరికలు చెప్పుకున్నాం. లోతు తన ఆత్మీయ జీవితంలో క్రమక్రమంగా దిగజారిపోతూ వచ్చాడు. 14వ అధ్యాయంలో యుద్ధం వద్ద తన ఆస్తి, తన కుటుంబం, తాను చెరలోకి పోయినప్పటికీ తాను మేల్కోలేదు, గ్రహించుకోలేదు. అబ్రహాం ద్వారా విడుదల పొందినప్పుడు దేవుడు తన పెదనాన్నైన అబ్రహాం ద్వారా తనకి విడుదలిస్తున్నాడు అనే గ్రహింపులోకి తాను రాలేకపోయాడు. దేవా, అలాగే కొనసాగి పూర్తిగా సర్వాన్ని కోల్పోయినట్టుగా లోతు జీవితాన్ని చూస్తున్నాం. శాపగ్రస్తమైన 2 జాతులకి మూలపితరుడయ్యాడు. ఎంతో దుఃఖకరం ప్రభువా. మరి మేమెవరూ అలాగా దిగజారిపోకుండా మాకు జ్ఞాన హృదయం దయచేయండి. అలాగే అబ్రహాంతో నువ్వు మాట్లాడావు నాయనా, లోతు విడిచినా నేను నీకు తోడుగా ఉన్నాననే సందేశాన్ని పంపారు. అవును నాయనా, ఈ లోకంలో మనుషులందరూ మమ్మల్ని విడిచినా నువ్వు విడువవు, ఎడబాయవు. యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడని రాయబడి ఉంది. హెబ్రీ 13లో కూడా మేము ధ్యానించాం, నిన్ను ఏమాత్రం విడవు, నిన్ను ఎన్నడూ ఎడబాయనని. అవును ప్రభువా, నాయనా, నిన్ను నమ్మి యథార్థమైన మనసుతో భక్తి చేసే వాళ్ళకి నువ్వు ఎల్లప్పుడూ తోడుగుండే దేవుడివి. అబ్రహాంతో మీరు ఉన్నారు. దేశాన్ని గురించిన, బిడ్డల గురించిన వాగ్దానాన్ని మరలా మీరు ప్రభువా రెట్టిఫై చేశారు. అలాగున నాయన అబ్రహాముని మీరు ఆశీర్వదిస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ నడిపించారు. హెబ్రోన్లో నాయన మమ్రే వద్దకు చేరాడని మేము ధ్యానంలో నాయన వచ్చాం. అవును నాయన, మేము ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం, బైబిల్ ధ్యానం, ఆదివారం మందిరం, పరిశుద్ధుల సహవాసం, వీటిని కొనసాగుతూ మా జీవనాధారం విషయంలో బ్యాలెన్స్గా ఉండడానికి మాకు సహాయం చేయండి.
అందరూ తమ సొంత పనులే చూస్తున్నారు, యేసుక్రీస్తు కార్యాలు చూడరనే మాట మా విషయంలో జరగకుండా ప్రభా, మేము నీ పని ఎడల నీ గురించి సాక్ష్యమిచ్చడం వద్ద, అన్ని జనులకి సువార్త చెప్పడం వద్ద కొనసాగుతూ మా జీవనాధారాన్ని నాయన కొనసాగించుకుంటూ బ్యాలెన్స్డ్గా ఉంటానికి సహాయం చేయండి. నాయన విన్న సహోదరి సహోదరులను దీవించు, గ్రహింపివ్వు, బలపరచు, బోధించ నేను భ్రష్ను కాకుండా నా మట్టుకు నన్ను కనికరించమని దయను వేడుతూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. వందనాలండి. ఈ వాక్య ధ్యానం మీకు మేలుకరంగా అనిపిస్తే వాక్యాన్ని ప్రేమించే వారికి ఈ వీడియోను షేర్ చేయండి. వందనాలు.